ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి భుజం కాస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. మన కూటమి నేతలు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశాడు, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం సృష్టించాడు అని చెప్పి. కానీ మోదీ ఎక్కడా కూడా జగన్ ప్రస్తావన కానీ గత ప్రభుత్వ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. ఇది దేనికి సంకేతం సార్? రెండు కళ్ళ సిద్ధాంతమా? ఒక పార్టీతో పొత్తు, మరో పార్టీతో సంబంధాలు ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయాల్లో రెండు పార్టీల ఎజెండాలు వేరువేరుగా ఉంటాయి. తెలుగుదేశం జనసేనల ఎజెండా వేరు, బీజేపీ ఎజెండా వేరు. తెలుగుదేశం జనసేనల ఎజెండా ఏమో వైసీపీని టార్గెట్ చేయడం. మీరు అందుకే ఏదైనా తీయండి. పోలవరం జగన్ విధ్వంసం చేశారు, అమరావతి జగన్ విధ్వంసం చేశారు. ఇది నిజమా కాదా అనే చర్చలకు నేను వెళ్ళడం లేదు. అందరికీ తెలుసు అమరావతిని జగన్ ఎలా భ్రష్టు పట్టించాడు సంగతి. నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. సో అందువల్ల ఏదైనా మీరు ఆఖరికి తిరుపతిలో టోకెన్లు తొక్కిసలాడు, ఎందుకంటే జగన్ చేశాడు. ఈవెన్ ఆఖరికి సింహాచలంలో గోడకు ఫస్ట్ రియాక్షన్ మంత్రులు ఏంటంటే ఆ గోడ ఎప్పుడు కట్టారో, ఎవరు కట్టారో, ఏ టైంలో కట్టారో చూడాలి అన్నారు. తర్వాత అది వాళ్ళ టైంలోనే వారు 1 వీక్ కట్టి తేలినాక కామయ్యారు. ఇలా ప్రతి దాంట్లో విలన్. సహజంగా రాజకీయాలు ఏమిటంటే ద అదర్, మీ అండ్ అదర్, నేను అతడు. ఇందులో ఒక విలన్ ప్రజెంట్ చేయాలి. ఇదేమి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు, ఇప్పటికి కూడా అదే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు అని అంటాడు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పోలరైజేషన్ రీత్యా విలన్గా హీరోగా చూపెట్టుకోవాలి. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబును విలన్గా చూపాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్ విలన్గా చూపెడతాడు. ఇది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పోలరైజేషన్. ఈ పోలరైజేషన్ బీజేపీకి సంబంధం లేదు. బీజేపీకి ఎందుకు సంబంధం లేదు? ఈ పోలరైజేషన్లో బీజేపీ లాభపడదు. బీజేపీ లాభపడటానికి ఉపయోగపడడం పని బీజేపీ చేయదు. ఈ పోలరైజేషన్ చంద్రబాబు నాయుడు జగన్ చంద్రబాబు నాయుడు, టీడీపీని వైసీపీని టీడీపీ విమర్శించుకుంటే లాభం ఎవరికి? ప్రజలు చంద్రబాబు నాయుడు తప్పు అనుకుంటే జగన్ కొట్టేశారు, జగన్ తప్పు అనుకుంటే చంద్రబాబు నాయుడు కొట్టేశారు. బీజేపీకి ఎందుకు కొట్టేస్తారు? సో అందువల్ల ఆ డిబేట్లోకి బీజేపీ వెళ్ళదు. ఇది నేను చెప్పడం కాదు, నాకు జీవీ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పాడు. మాకు సంబంధం ఏంటి ఆ రెండు పార్టీల కొట్లాడుతోని, కరెక్ట్గా వర్డ్స్ గుర్తులేదు, కానీ ఈ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ బలహీనపడితే ఆ స్పేస్ మేము ఆక్రమించదలుచుకున్నాం. ఇది ఎన్నికలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో. దీన్ని థియరీ ఆఫ్ ఈక్విడిస్టెన్స్ అంటారు. అంటే నాకు రెండు వైపులా, అంటే ప్రత్యక్ష పోరులో లేనప్పుడు ఆ రెండు పార్టీలతో వ్యూహాత్మకంగా ఆడుతూ ఉంటుంది బీజేపీ. అందుకే మీరు గమనించండి, ఏడీఎంకేతో పొత్తుంటుంది. డిఎంకేకి సంబంధించిన ఏ కుంభకోణంలో మోడీ ప్రభుత్వం ఏమీ అనదు. ఉదాహరణకు 2G కుంభకోణం. 2G కుంభకోణంలో డిఎంకే నాయకులు చాలా ఓపెన్గా దోషులు, నిందితులు సారీ. కానీ 2G కుంభకోణం పేరు చెప్పి మోడీ అధికారంలో కూడా వచ్చాడు. కానీ 2G కుంభకోణంలో ఎవరికైనా శిక్ష పడిందా? మీరు చూడండి, తెలంగాణలో కేసీఆర్ రోజు విమర్శిస్తారు, కానీ కేంద్ర ఏజెన్సీలు కేసీఆర్ పైన వెనకాల ఎప్పుడన్నా పడ్డాయా? ఏ అంశం పైన? 1,00,000 కోట్లు తిన్నాడు కాళేశ్వరంలో, ఇలా అనేక విమర్శలు. జైలుకు పోతాడు, గది రెడీ ఉంది అంటాడు. కానీ మీరు గమనించండి, కవిత పైన కేసు కూడా తెలంగాణ సంబంధించిన కేసు కాదే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది. కానీ ఏం జరిగింది? నథింగ్. కేసీఆర్ పైన సింగిల్ కేసు లేదు కేంద్ర ప్రభుత్వం. ఆ పాత ఏవో ఒకటి ఉన్నట్టున్నాయి, ఆ సహారా అని. అవి కూడా ఇప్పుడు ఏమున్నాయో లేదో తెలియదు. ఒకటి ఎలుగుబంటి అనేది కేసు ఉండే, అవి ఉన్నాయో కూడా తెలియదు ఎవరికి. కానీ మీరు గమనించండి, కేసీఆర్ టార్గెట్గా ఉన్నాడు, ఆ మాటలు తప్ప ఆ చేతల్లో. సో అందువల్ల ఎందుకు మరి దీని రీజన్ ఏంటి? ఇలా మీరు దేశవ్యాప్తంగా చూడండి, మమతా బెనర్జీ అక్కడైతే బీజేపీ అధికారంలోకి రావటానికి పోటీ పడుతోంది మమతా బెనర్జీతో. కానీ ఏం చేస్తుంది మమతా బెనర్జీతో? ఇప్పుడు అభిషేక్ బెనర్జీ పైన ఏమైంది? జైలు పోయాడు అభిషేక్ బెనర్జీ, మనీష్ సిసోడియా పోయాడు, కేజ్రీవాల్ పోయాడు, హేమంత్ సోరెన్ పోయాడు. మరి అభిషేక్ బెనర్జీ ఎందుకు పోడు? అభిషేక్ బెనర్జీ పోడు, రాజా కనిమోజీ, డిఎంకే నాయకులకి ఏం కాదు, కేసీఆర్కి ఏం కాదు. ఇలా మీరు దేశమంతటా ఇదే వైఖరి బీజేపీ. తాను ప్రత్యక్షంగా అధికారంలోకి రావడానికి పోటీ పడుతున్న బెంగాల్లో కూడా ఇదే వైఖరి. అంటే దీని కంక్లూజన్ ఏంటి? తనకు దేశంలో ప్రధాన